శరణాలయం వదిలేసి మీరంతా చెట్టు కింద పడి ఉన్నారు. ఆఫీసర్ గారు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి మమ్మల్ని బయటికి గంటేశారు. నీ పొట్టు తుడిపి, నీ తుత్తు రేపి, నీ పూలు నలిపి, నీ చీర రవిక జాయింటుగా 2 గంటల సేపు నుంచి ఇదే పాట. చీర నలిప, జాకెట్ నలిప, చీర నలిప, జాకెట్ నలిప. నా లైఫ్ టైమ్ లో ఇలాంటి బేవర్స్ కథ ఇదే. నేనే అనుకున్నాను శృంగారంలో మీరు హుళక్కే. శంకరం, అయ్యా అయ్యా, ఆ శంకరం వస్తున్నాడండి. వాడికి ఇక్కడే పని. అది చెప్పడానికే వచ్చాను. దేవాలయం సొమ్ము తింటూ అనాథల కడుపు కొట్టడమే కాకుండా అర్ధరాత్రి వేళ వాళ్ళని బయటకు పంపి శరణాలయాన్ని వ్యభిచార గృహం చేస్తారా? ఆ పశుపతి కాళ్ళు పిసురుతూ తప్పుడు పనులు చేయడమేనా నీ బాధ్యత? శంకరం, నీ బాధ్యత కుళ్ళు కంపు కొడుతోంది. మళ్ళీ ఇలాంటి తప్పుడు పని ఇక్కడ జరిగిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ అవినీతి పేగులు లెక్క పెడతాను, మీ అక్రమం ఎముకలు ఏడతాను. నాన్న, ఏమిటి ఆవేశం? ఇది ఆవేశం కాదమ్మా, ఆనందం. ఇన్నాళ్లకు నా ఆకలిరిగి నాకు అన్నం పెట్టే మానవుడు దొరికాడమ్మా. నా కడుపు నిండింది. అనాథనాథుడనైన నాకు ఆశ్రయం కల్పించే మానవుడు ఇప్పటికి దొరికాడమ్మా. అందుకే ఈ ఆవేశం. ఈ రోజు నాకు ఎంతో తృప్తిగా ఉందమ్మా. అందుకే నా మృదంగనాదంతో వాడి విలయ తాండవ విన్యాసాలకు లయ పలుకుతున్నాను. నన్ను మించిన ఆ మానవుడికి నా గుండెలోనే గుడి కడుతున్నానమ్మా. అబ్బూరు గారు, దాసు, నేను ఇంకా జ్ఞాపకం ఉన్నారా? తరతరాలు జాతి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మహా కళాకారులు మీరు. మిమ్మల్ని మర్చిపోతావా? అయినా ఇన్నేళ్లకు ఊరు జ్ఞాపకం వచ్చిందన్నమాట. నిన్ను చూడాలనే వచ్చాను దాసు. నాన్న, అన్నట్టు నీకు కూతురు ఉండాలి కదూ? ఉంది బాబు. ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఒకసారి పిలిపిస్తావా? చూస్తాను. వద్దులే, ఎక్కడుందో చెబితే నేనే వెళ్ళి చూస్తాను. నాకు ఊపిరి ఆడిస్తారా లేదా? అయినా ఆ పసిబిడ్డను చూడడానికి ఎంత ఆదుర్దా ఎందుకు బాబు? ఆదుర్దా ఏం కాదు, అమ్మాయి గొప్ప కళాకారులని విన్నాను. ఆ పాడేది నా బిడ్డే బాబు. పడిపోయి 3 రోజుల నుంచి పీక్కోలేక తస్తున్నారా? నన్ను ఈ సమయంలో అపితే రౌరవాది నరకాల్లో పడిపోతావు. నీకు అప్పు ఇచ్చిన నుంచి నేను అనపకేస్తాను. అదే నన్ను పోని అగా నా బాకి కక్కి మరీ గదులు. అయితే ఇక్కడే కూర్చున్నా. అందుకు కాదురా, విషయం మాట్లాడుకున్నావని. నీతో నాకు ఏరే ఇసయాలు ఏముంటాయి? నా బాకి ఇస్తావా సత్తావా? ఒరే, నేను అర్చకుడిని అయితేనే కదా నీ బాకీ తీరుస్తానని నీ దగ్గర అప్పు పుచ్చుకున్నది. ఆ అర్చకుడు పోస్టేమో కాకిలాగా వాడు తన్నుకుపోయాడా? వేరే ఆదాయం ఏం లేదు, రాబడి లేకుండా ఖర్చులు పెరిగిపోయినాయి. నీ బాకీ నేను ఎలా తీర్చగలను? నువ్వే చెప్పు నీ బాకీ నేను ఎలా తీర్చగలను? నువ్వు ఎట్టా తీరుతావో నాకు తెలియదయ్యా. అడుగు తెచ్చైనా సరే నా బాకీ తీర్చాల్సిందే. అయితే నీ పక్క పెట్టు, నాకు అద్దెకిచ్చేసేయి.
3 రోజుల్లో నీ బాకీ తెచ్చేస్తాను. అప్పుడు అద్దె కోసం తిరగాల్సి వస్తుంది. లేదురా అద్దిచ్చేస్తాను. వద్దు గురు. నీ మీద ఒట్రా అద్దిచ్చేస్తాను. వద్దు గురు. ఈ జమ్ము మీద ఒట్రా అద్దిచ్చేస్తాను. అర్చకత్వానికి వాడంటూ అడుక్కు తింటానికి మీరంటూ. అసలు నీకు బుద్ధి లేదురా, ఎందులా ఉన్నావు? నీ మెదడు మొరకట్లో రా. మెట్టివ్వకుండా నీ బాకీ నేను ఎలా తీర్చగలను రా? బాకీ అన్నా వదులుకో, మెట్టన్నాదికి బాకీ అన్నా వదులుకో. ఏదో ఒకటి తెలుసుకో, ఆలోచించుకో. నీ మంచి కోరి చెబుతున్నా. గురు, ఈయన గనం మెట్టిస్తే మన మెట్లకే ప్రమాదం వస్తుంది. అందుకని బాకీ వదిలేయటమే మంచిది గురు. అంతేనట? అంతే. సర్లే. ఇదిగో పంతులో, విషయం ఏమిటో తొందరగా చెప్పరా. పైగా ఒట్టి మనిషిని కూడా కాదు, ఒక్క క్షణం ఆలస్యమైనా ఇక్కడే. నీ బాకీ వద్దు ఏమొద్దు వదిలేసాను పో. నిజమేనా? నిజం. దేవుడి మీద ఒట్టు. దేవుడి మీద ఒట్టు. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే. నీ మీద ఒట్టు. అబ్బా, నా మీద ఒట్టు వదిలేసాను పో. నాకు నమ్మకం కుదరాలంటే ఫ్రెష్ గా ఓ 10 కొట్టరా. మీరు చెరో 5 కొట్టండిరా. పోయినేడు తిరణాళ్ళకి, భజనలకి, మరి డాన్సింగులకి, మరి లైటింగ్ అరేంజ్మెంట్లకి, హరికథలకి అంతా కలిపి ఓ 50,000 దాకా ఖర్చు అయ్యింది. మరి ఏడు కూడా ఆ స్థాయికి ఏమీ తగ్గకుండా బ్రహ్మాండంగా జరిపించాలి ఉత్సవాలు. ఓ 10,000 ఎక్కువైనా సరే. తగ్గేదే లేదు. అంతగా డబ్బు చాలకపోతే దేవాలయాన్ని తాకట్టు పెట్టైనా సరే అదిరిపోయేటట్లు చేయాలి. ట్రస్టీ గారు, నేను చెప్పిన విషయాన్ని గురించి కాస్త శ్రద్ధగా ఆలోచించండి. ఆ శివుడు ఇంత ఖర్చు పెట్టి ఇలా ఉత్సవాలు చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరలేదు. దేవుడు ఉత్సవాల పేరుతో ఇంత డబ్బును వృధా చేస్తున్నారు. కానీ మన శరణాలయంలోని పిల్లలు తినడానికి సరైన తిండి లేక, బట్టలు లేక ఎంతో వారిని గురించి మీరు ఆలోచించకపోవడం చాలా శోచనీయం. పతి గారు, పూజారి గారు చెప్పింది బాగానే ఉంది. డబ్బును తిరణాల పేరట తగలబెట్టే కంటే ఆ డబ్బుతో నలుగురికి ఉపయోగపడే పని చేయడమే మంచిది. కళావతి, ఇక్కడ భక్తులంతా ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ఆ దేవుడి యొక్క పరువు ప్రతిష్టలు పెంచడానికి. ఓ చిన్న పూరిపాకేసి అందులో శివుణ్ణి పెట్టేసి మన గుడికుండే ఆస్తిపాస్తులన్నింటినీ ఏ సత్రాలకో ఆసుపత్రులకో రాసి పారాయొచ్చు, బానే ఉంటుంది. కానీ దేవుడి యొక్క ప్రెస్టేజ్, శివుడికున్నంత నిరాడంబరతో ఈ మనుషులకుంటే ఈ గుడి ఇలా ఎందుకుంటుంది? బాగిన సలహాలు ఇవ్వమని ఇక్కడ ఎవ్వరూ అడగలేదు. రేపు ఉత్సవాలకు వచ్చిన యాత్రికులు, భక్తులు ఇక్కడ సరదా లేదు, వినోదం లేదని విమర్శించుకుంటూ వెళ్ళిపోతే అది మాకెంత చెడ్డ పేరు. అదెవరూ ఆలోచించరు. పశుపతి గారు, మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసే బాధ్యత నాది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే ప్రజాకళ్ళకు మన దేవాలయాల రంగస్థలాలు కావాలి. ప్రజలకు కావాల్సిన కళారూపాన్ని నేను ప్రదర్శిస్తాను. ఆ అవకాశం నాకు ఇప్పించండి. సరే, అలాగే కానివ్వండి. కాని ఒకటి, దేవుడి ప్రెస్టేజ్కి భంగం నానివ్వకండి. అజ్ఞానపు చీకటిని పారద్రోలి ప్రపంచాన్ని కాంతిమయం చేసే రూపమే భగవంతుడనే ఊహ, ఆలోచన. ఆ రూపం లేదు, ఆ ఆలోచనకు నిరూపణ లేదు. అలాంటి ఆ భగవంతుడే జన్మలన్నింటా ఉత్తమ జన్మ అయిన మానవ జన్మ ఎత్తాలని, పరిపూర్ణత్వం పొందాలని పడిన ఆరాటంలో ఉద్భవించిన రూపాలే దశావతారాలు. జీవన పరిణామ క్రమ సిద్ధాంతాన్ని అనుసరించి శాస్త్ర పరిజ్ఞానంతో సాగిన ఆ ఆలోచనకు దృశ్యరూపమే మా ఈ ప్రదర్శన.